నేను చెప్పట్లేదు సార్, ఇది ఈనాడు పత్రికే. ఇది అమరావతి నేట మునిగిద్ది రివర్ బేసో ఇంకోటి అనడానికి ఈనాడు వాళ్ళ వెబ్సైట్లో రాసింది. అమరావతి పునాదుల్లో చేపలు ఎగబడుతున్న స్థానికులు, ఇది అమరావతి చేప అని పేరు పెట్టారు. అమరావతి చేప అంటే అమరావతిలో పెట్టుకుంటే అమరావతి చేపే కదా సార్. చంద్రబాబు నాయుడు కరకట్ట ఇంటి దగ్గర పెట్టుకుంటే కరకట్ట చేప. సో ఇక్కడ ఏం రాశారు చూడండి, సచివాలయ పునాదుల్లో భారీ చేపలు, సచివాలయ పునాదుల్లో భారీ చేపలు, ఐకానిక్ టవర్ గుంతల వద్ద కోలాహలంగా చేపల విక్రయాలు. ఏది మన అంతర్జాతీయ స్థాయి అమరావతిలో కోలాహలంగా చేపల విక్రయాలు. ఇప్పుడు అమరావతి ఆవకాయలాగా అమరావతి చేప అద్భుతంగా కోలాహలం. రాయటానికి వాళ్ళకన్నా ఉండాలి కదా, మన రాష్ట్ర రాజధాని పరువు తీసుకోవడం కాకపోతే ఏంటిది. చూడండి సార్, ఐకానిక్ టవర్ గుంతల వద్ద కోలాహలంగా చేపల విక్రయాలు, అమరావతిలో చేపలు, అమరావతి ఫిష్. నేను పెట్టలేదు, నేను ఇది సాక్షి పత్రిక పెట్టింది కాదు, ఇదన్నీ వాళ్ళ పత్రికల్లో. ఇక్కడ చూడండి సార్, దానికైతే ఫిష్ ఫెస్టివల్ పెడతారా ఏంటి? అమరావతి ఫిష్. ఇది కాక మొన్న వర్షం వస్తే కాజా టోల్గేట్ సమీపంలో పొలాలు ఇళ్ల స్థలాల చుట్టూ నీరు. ఇది ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలో వచ్చినాయి. ఇక్కడ చూస్తే తాటికొండ పంట పొలాల్లో చేపలు పడుతున్న కుర్రకారు. మన అమరావతి అంతర్జాతీయ స్థాయి రాజధాని అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రపంచ స్థాయి పేరు రాజధానిలో ఇదే. రెండోది వచ్చాడు వరదలో కొట్టుకొని బాలుడు మృతి. ఇవన్నీ రీసెంట్ న్యూస్, ఇవన్నీ ప్రజలకు తెలియాలి. ఇది కాక వర్షం వస్తే ఏ విధంగా అక్కడ ఆగిపోతే రాకపోకలు, అంటే హైకోర్టుకి వెళ్ళడానికి ఆగిపోయింది రాకపోకలు. దాంట్లో చూడండి, స్తంభించిన రాకపోకలు. గుంటూరు అమరావతి రోడ్లో లాం వద్ద కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహించి రోడ్డుపైకి నీర్చాటంలో వాహనాలు నిలిపివేశారు. పోలీసులు పంచాయతీ అధికారులు ఇరువైపులా పహారా కాసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కారణంగా ఉదయం హైకోర్టు సచివాలయానికి ఉద్యోగులు విధులకు హాజరు కాలేకపోయారు. ప్రపంచ స్థాయి రాజధానిలో ఒక అరపూట వర్షం పడితే ఏ పేపర్ అది? ఆంధ్రజ్యోతి సార్. ఓకే, మన ఆంధ్రజ్యోతి. ఓకే ఓకే. రాధాకృష్ణ అప్పుడు సోయితో రాసిన వార్త కదా, జిల్లాలో పాప రాస్తా ఉంటారు అట్లా. ఎప్పుడు ఇది? గురువారం 14 ఆగస్టు 2025. రైట్. ఈ వార్తలన్నీ రాసి ఇప్పుడు ఎవరు దాన్ని, ఇది రివర్ కాకుండా ఉందా, రోజు నీళ్ళు ఎత్తితోడిపోతున్నారా లేదా, రోజు మోటార్లు ఎత్తిపోతున్నారా, మీరే రాశారు కదా. దీనికి ఇప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాలి.